నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీవు ప్రార్థించిన ప్రతి స్థలాన్ని దేవుడు రక్షిస్తాడు. నీవు ప్రార్థించిన ప్రతి ఆత్మను దేవుడు విడిపిస్తాడు. నీ బంధకాలు తెంచి వేస్తాడు. నీ వేదనను తుడిచి వేస్తాడు. నీ దుఃఖాన్ని కొట్టి వేస్తాడు. నీకు ఆనందాన్ని దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు, సంతోషమును దయచేస్తాడు. ఈ దినమున ఆయన సన్నిధిలో ఉండి మౌనముగా ఉండకుండా ఆరాధిస్తావా? యేసురాజా, నీ సన్నిధిలో ఉన్నాను, నీ భవనంలో ఉన్నాను, నిన్ను స్తుతించడానికే వచ్చాను. నా బలముగా మీరుండండి అయ్యా, నాకు శక్తి సరిపోవట్లేదు, నీవు నా బలముగా ఉండండి యేసయ్యా అని బిగ్గరగా దేవుణ్ణి స్తుతించుకుందాం, బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. గనుడైనటువంటి ప్రభు అండి, నీవు ఒక్క మారు కేకలు వేయటం కాదు, ప్రతి క్షణమున కేకలు వేస్తూ ఆరాధించిన ఆయన నీ జీవితంలో చేసినటువంటి కార్యాలకి అంతు లేదండి. ఈ క్షణము కాపాడుతున్నాడు, మరు క్షణము కాపాడుతున్నాడు, నీ జీవితాంతం వరకు, మరణం వరకు నిన్ను కాపాడుతున్నాడు. నీ కుటుంబాన్ని చిరస్థాయిలో స్థిరపరుస్తున్నాడు. తన సన్నిధిలో నిలిచే